హాయ్ ఎవ్రీవన్, నేను రాజేశ్వరి దాసరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన తెలుగు సూపర్ హ్యూమన్స్ వెయిట్ లాస్ రెసిపీ కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. ముందుగా నేను ఒక చిన్న సైజ్ కాలీఫ్లవర్ తీసుకున్నాను. దీన్ని ఇలా మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి, వాటర్ ఎక్కువ మరిగించిన అవసరం లేదు, కొంచెం వేడైతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని 1 నిమిషం మనం వీటిని వాటర్లో ఉంచితే సరిపోతుంది. ఒక నిమిషం తర్వాత వీటిని స్ట్రైనర్లో వేసి పూర్తిగా డ్రైన్ చేసుకున్న తర్వాత మనం బ్లెండర్లో వేసుకొని, చూస్తున్నారు కదా, ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా వేయించిన అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న సైజ్ ఆనియన్ ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు 2 టేబుల్ స్పూన్స్, అలాగే రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. రెడ్ క్యాప్సికమ్ ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇవి కూడా మనం 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన క్యాబేజ్ కొంచెం వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపి కొంచెం వేగిన తర్వాత బ్లెండ్ చేసుకున్న కాలీఫ్లవర్ యాడ్ చేసి కలుపుకుంటూ 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మనం ఈ డైట్లో రైస్ తీసుకోం కాబట్టి రైస్కి బదులుగా నేను కాలీఫ్లవర్ని యూస్ చేసి నేను ఈ రెసిపీ చేస్తున్నాను. ఇది ఫ్రై అవుతుంది కదా, ఈలోపు మనం ఎగ్ మిక్చర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 3 ఎగ్స్ వరకు వేస్తున్నాను. ఈ డైట్లో మనం ఎగ్స్ ఎక్కువగా తీసుకోవాలి కదా, అందుకు నేను ఇలా వెజ్ రెసిపీ లాగా చేస్తూ దీంట్లో కూడా నేను ఎగ్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ అలాగే మిరియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిక్చర్ వేసుకొని లో ఫ్లేమ్లో ఇలా స్క్రాంబుల్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ డైట్లో ఎగ్స్తో మనం ఎప్పుడు ఒకేలా చేసి తింటే బోర్ కొడుతుంది కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను వెజ్తో ఇలా ఎగ్స్ని యాడ్ చేసి ఈ రెసిపీ మీకు నేను చూపిస్తున్నాను. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా 1 టీ స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేసి 1 నిమిషం పాటు మనం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ డైట్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హెల్దీ, బీ హ్యాపీ.